బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ సంగీత ప్రపంచంలో తీరని లోటు ఏర్పడింది. ప్రముఖ గాయని ఎస్ జానకి వయోభారంతో మైసూరులో తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆమె కన్ను మూశారు. ఏపీలోని రేపల్లె తాలూకా పల్లపట్లలో జన్మించిన జానకి తన గాత్రంతో కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు పలు భాషల్లో ఆమె 50,000కు పైగా పాటలు పాడారు. సంగీత ప్రస్థానంలో ఎన్నో మైళ్ళు రాళ్లనందుకున్న ఎస్ జానకి 1957లో విధ్యన్ విలయాట్లు సినిమాతో గాయనిగా తన కెరీర్ ప్రారంభించారు. అద్భుతమైన గాన ప్రతిభకు గాను ఆమెను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. తన సుదీర్ఘ కెరీర్లో జానకి 4 జాతీయ అవార్డులతో పాటు మొత్తం 32 అవార్డులను అందుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 10 నంది అవార్డులు, కేరళ ప్రభుత్వం నుంచి 11 అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం నుంచి 6 అవార్డులు, ఒడిశా ప్రభుత్వం నుంచి 1 అవార్డు ఉన్నాయి. జానకి మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సినీ సంగీత ప్రపంచంలో తీరని లోటు ఏర్పడింది. ప్రముఖ గాయని ఎస్ జానకి వయోభారంతో మైసూరులో తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆమె కన్ను మూశారు. ఏపీలోని రేపల్లె తాలూకా పల్లపట్లలో జన్మించిన జానకి తన గాత్రంతో కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు పలు భాషల్లో ఆమె 50,000కు పైగా పాటలు పాడారు. సంగీత ప్రస్థానంలో ఎన్నో మైలు రాళ్లనందుకున్న ఎస్ జానకి 1957 విధ్యన్ విలయాట్టు సినిమాతో గాయనిగా తన కెరీర్ ప్రారంభించారు. అద్భుతమైన గాన ప్రతిభకు గాను ఆమెను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. తన సుదీర్ఘ కెరీర్లో జానకి 4 జాతీయ అవార్డులతో పాటు మొత్తం 32 అవార్డులను అందుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 10 నంది అవార్డులు, కేరళ ప్రభుత్వం నుంచి 11 అవార్డులు, తమిళనాడు ప్రభుత్వం నుంచి 6 అవార్డులు, ఒడిశా ప్రభుత్వం నుంచి 1 అవార్డు ఉన్నాయి. జానకి మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.